డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పటమట పోలీసులు. ముగ్గురు అరెస్ట్, 2 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం. డీసీపీ సరిత మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు రవాణా నిరోధించే చర్యలు చేపట్టాం. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎండీఎంఏ డ్రగ్స్ దొరికాయి. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఓవర్గా ఊహించుకుని అతిగా ప్రవర్తిస్తారు. వాహనాల తనిఖీ సమయంలో ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకువెళ్తున్నట్టు గుర్తించారు. ఏసీపీ దామోదర్, సిఐ పవన్ కిషోర్లు వారిని విచారణ చేసి అరెస్ట్ చేశారు. తిరుమల శెట్టి, జీవన్ కుమార్, నితీష్ కుమార్ ప్రసాద్లు అరెస్ట్ అయ్యారు. 33 గ్రాముల డ్రగ్స్ వారి నుంచి స్వాధీనం చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా, అది గాంజా కానివ్వండి, ఇతర నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఏదైనా కానీ దానికి వ్యతిరేకంగా ఎంత కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా పోలీసింగ్లో రెగ్యులర్ పోలీసింగ్ అయినటువంటి ఈ వెహికల్ చెకింగ్ ఇవే మాత్రమే కాకుండా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేయడం, ఈగల్ డిపార్ట్మెంట్కి ఫామ్ చేయడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ప్రతి కేసు వెనుక ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అంటారు, అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేదన్నీ కూడా తనిఖీ చేసి ఈ గాంజాకి వ్యతిరేకంగా ఏ చిన్న అవకాశం, ఏ చిన్న ల్యాప్సెస్ కూడా జరగకుండా గాంజాకి వ్యతిరేకంగా చేపట్టినటువంటి చర్యలు అందరికీ తెలిసిందే. దీంట్లో భాగంగా మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మన సిపి శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఎండిఎంఏ డ్రగ్స్ అంటారు, మిథిలిన్ డయాక్సీ అండ్ మెథాంఫెటమిన్ డ్రగ్స్, వీటిని ఎక్స్టసీ డ్రగ్స్ కూడా అంటారు. అంటే ఈ డ్రగ్స్ తీసుకుంటే ప్రజలకి, తీసుకున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా కొన్ని హెల్యూసినేషన్స్, ఎక్స్టసీ అంటే ఒక ఓవర్ ఎక్సైట్మెంట్ వచ్చి ఆ హ్యాపీనెస్ అనే ఫీలింగ్లో వాళ్ళకి లేనివి ఉన్నట్లుగా హెల్యూసినేషన్స్ అనేవి వస్తాయి. అట్లాంటి డ్రగ్స్ని ఎండిఎంఏ డ్రగ్స్ అంటారు, వీటిని హార్డ్ డ్రగ్స్ అంటారు. ఇవి నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ప్రకారం కాంట్రబ్యాండ్ డ్రగ్స్ అవి. సో అవి ప్రొహిబిటరీ ఇవి ఉన్నాయి దానికి. అట్లాంటి డ్రగ్స్ వెహికల్ చెకింగ్ చేయగా సరఫరా చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ మీద మన దామోదర్ ఏసీపీ గారు, సెంట్రల్ ఏసీపీ గారు, వారి ఇన్స్పెక్టరు మన పటమట ఇన్స్పెక్టర్ పవన్ కిషోర్ గారు, వారి సిబ్బంది ఎస్ఐ దుర్గాదేవి అందరూ కలిసి వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక 3 వెహికల్స్లో కొంతమంది వ్యక్తులు ఈ ఎండిఎంఏ డ్రగ్ ప్యాకెట్స్ తీసుకువెళ్తున్నట్లు మనకి తెలిసింది. గౌరవ సిపి గారు ప్రతి బైక్ థెఫ్ట్లో కూడా దానికి వెనకాల ఏమైనా గాంజా సరఫరా జరుగుతుందేమో చూడాలి అని ఎవ్రీ డే సెల్ కాన్ఫరెన్స్లో ఇన్స్ట్రక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ ఇన్స్ట్రక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ చేసినప్పుడు కానీ, లాడ్జెస్ చెకింగ్ చేసినప్పుడు కానీ, విజిబుల్ పోలీసింగ్లో చేస్తున్నప్పుడు కానీ వీటిలన్నిటినీ కూడా ఈ గాంజా యాజ్ వెల్ యాజ్ డ్రగ్స్ గురించి ఇంటర్నల్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫుల్ఫిల్ చేసే ఆస్పెక్ట్లో వెహికల్ చెకింగ్ చేయగా ఈ ఎండిఎంఏ డ్రగ్స్ ర్యాకెట్ అనేది బయటపడింది. అందులో 3 వ్యక్తులను, తిరుమల శెట్టి జీవన్ కుమార్, అట్లానే నితీష్ కుమార్, అట్లానే ప్రసాద్, ఈ 3 కూడా ఎండిఎంఏ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. వాళ్ళని తనిఖీ చేయగా 33 గ్రామ్స్ ఆఫ్ దిస్ కాంట్రబ్యాండ్ డ్రగ్ మనకి దొరికింది. సో దీంట్లో కొన్ని లింకేజెస్ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఏంటంటే వీళ్ళు యూనివర్సిటీస్కి, కొన్ని యూనివర్సిటీస్కి, యూనివర్సిటీలో ఉన్నట్టు, యూనివర్సిటీ ఇన్ ద సెన్స్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమికంగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్నటువంటి ఇతర ఫార్వర్డ్ లింకేజెస్, బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఈరోజు ఈ 3 రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో దీంతో ఈ కేసు ఆగిపోకుండా ఇది కంటిన్యూ అవుతుంది ఇన్వెస్టిగేషను. క్రైమ్ నెంబర్ 287 ఆఫ్ 2025 పటమట పోలీస్ స్టేషన్లో సెక్షన్ 8 క్లాస్ సి రెడ్ విత్ 22B ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్గా కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళ 3 ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రిలిమినరీగా ఈ డ్రగ్స్ వీళ్ళు వేరే స్టేట్ నుంచి తీసుకొని వస్తున్నారు, ఢిల్లీ నుంచి తీసుకొని వస్తున్నారు. ఇది ట్రాకాన్ అండ్ డిటిడిసి కొరియర్ ద్వారా గిఫ్ట్ ప్యాకెట్స్ రూపంలో తీసుకొని రావడం జరుగుతుంది. అది బయటికి మాత్రం గిఫ్ట్ బాక్స్ లాగే కనిపిస్తుంది ఈ డిటిడిసి కొరియర్లో, కానీ లోపల ఓపెన్ చేస్తే ఎండిఎంఏ డ్రగ్స్ ఉంటున్నాయి. ఈ డ్రగ్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు సరఫరా చేస్తున్నట్లు మనకి ప్రాథమికంగా తెలిసింది. సో వీ విల్ ఎస్టాబ్లిష్ ఆల్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్
ఈ MDMA డ్రగ్సే మాత్రమే కాకుండా నార్కోటిక్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ మీద ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఉక్కుపాదం మోపుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. దీంట్లో ఎన్టీఆర్ కమిషనరేట్లో ఈ ఒక్క ఆస్పెక్ట్ కాకుండా మీడియా మిత్రులందరూ చూసే ఉంటారు, బైక్ థెఫ్ట్స్ రీసెంట్గా చాలా బైక్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ బైక్స్ కూడా దానికి లింకేజ్ ఎస్టాబ్లిష్ చేస్తే చాలామంది ఈ బైక్స్ని వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి తద్వారా గాంజా సరఫరా చేస్తున్నారు, గాంజా తెచ్చుకుంటున్నారు అనేది కూడా మన గౌరవ సిపి గారి నేతృత్వంలో బయటపడినటువంటి ఇష్యూ. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్ వీ వాంట్ టు వార్న్ ద పబ్లిక్ త్రూ మీడియా. మీ అందరి ద్వారా పబ్లిక్కి మేము ఇదొక స్ట్రాంగ్ వార్నింగ్. ఎటువంటి లాక్సిటీ ఉండదు. ఈ డ్రగ్స్కి సప్లై చేసిన, ప్రొక్యూర్ చేసిన, యూజ్ చేసిన, మీ దగ్గర ఉంచుకున్న ఆల్ దిస్ ఇస్ వయలేటివ్ అండర్ NDPS యాక్ట్. పొజెషన్, ప్రొక్యూర్మెంట్, మ్యానుఫ్యాక్చర్, ట్రాన్స్ఫర్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ప్రొహిబిట్. కాబట్టి గాంజా అండ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవి ఉన్నా కూడా దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. రీసెంట్గా పిట్ NDPS యాక్ట్ ఇన్వోక్ చేసి 7 కేసెస్ పెట్టినటువంటి ఘనత ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్కి చెందింది. అట్లానే గాంజా కేసెస్ ఉన్నటువంటి వాళ్ళ మీద PD యాక్ట్ పెట్టి వాళ్ళని కూడా జైలుకి పంపించడం కూడా జరిగింది. ఇది ఒక కంటిన్యూస్ ఎఫర్ట్ చేయడం, కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడుతూనే ఉంటాము. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో పరిధిలో అట్లానే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి వాళ్ళు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఉండడానికి వీల్లేదు అని స్ట్రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ సుపీరియర్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. సో వీ విల్ కంటిన్యూ ద సేమ్ అండ్ వీ ఆల్సో రిక్వెస్ట్ ద పబ్లిక్, మీకు ఇట్లాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా, ఏ అనుమానం వచ్చినా ఇమ్మీడియట్లీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 172. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వాలి. 100కి టోల్ ఫ్రీ నెంబర్కి డ్రగ్స్ గురించి కానీ, మాదక ద్రవ్యాల గురించి కానీ, గాంజా గురించి కానీ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము.